బాబు జగజీవన్ రామ్ యొక్క 118వ జయంతి ఉత్సవాలను జయంతి పెద్ద ఎత్తున కూడా భారతదేశం అంతా కూడా గ్రామాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా జరుపుకుంటున్నాం. గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ దురంధుడు, అంతేకాకుండా రాజకీయవేత్త కూడా, గొప్ప రాజకీయవేత్త భారతదేశంలో. దాదాపుగా 23-24 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లోనే అతి చిన్న వయసులోనే మొట్టమొదటిగా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై మొట్టమొదటిగా భారతదేశ స్వాతంత్రానంతరం మొట్టమొదటిగా ఏర్పడిన పార్లమెంటులో ప్రాతినిధ్యం 1952లో ప్రాతినిధ్యం వహించి 33 సంవత్సరాలు ఇంత సుదీర్ఘమైన కాలం ఎవరు కానీ కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించిన వారు, ముఖ్యంగా ఆరోగ్య శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ, దేశ రక్షణ శాఖ, రైల్వే శాఖ, ఉప ప్రధానిగా కూడా ఈ దేశానికి కూడా సేవలు అందించాడు. అతని జీవిత కాలం అంతా కూడా ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, వారికి కూడా ఈ దేశంలో సమానమైన ప్రాతినిధ్యం వహించేదే కాకుండా సమానమైన గౌరవ మర్యాదలు కావాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు చేశారు. ఆయన ఎవరైనా కానీ అతని జీవిత చరిత్ర ఎవరైనా కానీ తెలుసుకోవాలని, అతని నుంచి స్మరించుకోవడం అంటే ఈ దేశం యొక్క స్వాతంత్రోద్యమ ఘటాలని మరి ముఖ్యంగా కూడా మనం స్మరించుకున్నట్లే. అతని యొక్క ముఖ్యంగా దళితుల కోసం అతను పోరాడిన పోరాటాలు స్మరించుకునేది తప్ప మరొకటి కాదు. అందుకోసమే ఈరోజు ఇప్పటికి కానీ ఇంత సుదీర్ఘకాలం పాటు కూడా పార్లమెంటు సభ్యులుగా కూడా అతని జీవితకాలం అంతా ఉండి కేంద్ర మంత్రికి సేవలు అందించిన వారు, అనేకమైన నిర్ణయాలు. ఈరోజు ఈ దేశం అనేది ప్రపంచంలోనే ఇంత పెద్ద స్థాయికి ఇంత పెద్ద ఎత్తున ఉందంటే అటువంటి వారి యొక్క సేవలు, వారి యొక్క మేధో సంపత్తి వల్లనే అని చెప్పి కూడా చెప్పక తప్పదు. ఆ రోజు మరీ ముఖ్యంగా అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని, జగజీవన్ రామ్ యొక్క స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ అభివృద్ధి కోసం ఆయన ఏదైతే కోరుకున్నాడో వారిని చూపించాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా విద్య అనేది కూడా చాలా ముఖ్యమని చెప్పేసి, వారికి ఉచితంగా కూడా విద్య అందిస్తే తప్పకుండా కూడా ఆయన ఏదైతే కోరుకున్నాడో అది నెరవేరుస్తుందని చెప్పేసి ఈరోజు అనేకమైన సంస్కరణలు ఆయన యొక్క స్ఫూర్తితోనే ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క వారిని అంటే ఆ పోరాట పటిమని ముఖ్యంగా యువలంతా కూడా తీసుకొని స్ఫూర్తిగా ముందుకు పోవాలని చెప్పేసి, ఏదేమైనా మేమందరూ కూడా ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు కూడా కొనసాగిస్తాం.